దేవుడు మనల్ని ఎంతో వృద్ధి చెందించడానికి ఇష్టపడుతున్నారు. దేవుని మనసు ఇరుకు మనసు కాదు, దేవుని మనసు విశాలమైన మనసు. నేను నా 22.5 years, నాకు 22.5-23 సంవత్సరాల లోపు నేను బాప్తిస్మం పొందానండి, రక్షణ పొందాను. యాక్చువల్గా నాకు పెళ్లి బాప్తిస్మ ఇచ్చారు, కానీ అదంతా చల్లదు. ఎందుకంటే ఆ పెళ్లి బాప్తిస్మల్లో నాకు అసలు మారు మనసు లేదు, నాకు అసలు దేవుని కోసం నిలబడాలి అనే ఆ తెలుసుకోవాలన్నటువంటి ఆ రక్షణ అనుభవం లేదు, విమోచన గురించిన ఆ ఈజ్ లేదు, జీల్ లేదు నాలో. అలా వెళ్ళిపోయింది జీవితం. కానీ ఎప్పుడైతే వాక్యంను చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, ఎప్పుడైతే దాన్ని గ్రహించడం నేను స్టార్ట్ చేశానో నా హృదయంలో ఒక కార్యం స్టార్ట్ అయింది. అందుకే నాకు అర్జెంటుగా బాప్తిస్మం ఇస్తావు ఇవ్వను అని కూర్చున్నాను. అన్నయ్య దగ్గర మొట్టమొదట బాప్తిస్మం తీసుకున్న వ్యక్తిని నేను.